హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐవీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ పెసరపప్పు బూరెలు. ఆయి మీద బూరెలని కూడా అంటాం కదా! ఈ బూరెల్ని దీపావళి స్పెషల్‌గా చేసుకుంటాం కదా! ఈరోజు సింపుల్‌గా ఈ బూరెలు ఏ విధంగా చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం బూరి పైన పెట్టే లేయర్ కోసం పిండిని నానబెట్టుకోవాలి. దానికోసం ఒక గ్లాసు మినపగుళ్ళ పిండిని తీసుకున్నానండి. మినపగుళ్ళను ఆడించి పిండి చేసుకున్న పిండి ఇది. అలాగే 1 గ్లాసు బియ్యం పిండిని తీసుకోవాలి. దీంట్లో కనీసం 2 గ్లాసుల వరకన్నా వాటర్ పడుతుంది. కానీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం బజ్జీలకు పిండి కలుపుకుంటాం కదా! ఆ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం బూరెలు వండడానికి కనీసం 12 గంటల ముందైనా నానబెట్టుకుంటేనే పిండి చక్కగా పులుస్తుంది. ఈ పిండి పులిస్తేనే బూరి రుచి అనేది బావుంటుందండి. ఇక దీన్ని పక్కన పెట్టుకొని పెసరపప్పుని కూడా నానబెట్టుకోవాలి. ఇది ఒక 6, 7 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 గ్లాసుల పెసరపప్పు అంటే అర కేజీ పెసరపప్పుని తీసుకున్నాను. ఒకసారి వాష్ చేసిన తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఒకవేళ ఈ పప్పు ఎక్కువసేపు నానినట్టయితే కాస్త వాసన మారిపోతుందండి. అలా అవ్వకూడదంటే మీకు టైం ఎక్కువ పట్టినట్టు అనిపిస్తే మధ్య మధ్యలో వాష్ చేసేయండి సరిపోతుంది. పప్పు ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇక దీన్ని మనం గ్రైండర్‌లో వేసుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. కానీ ఒకేసారి మొత్తం తిప్పకుండా ఒక్కొక్క పల్స్ ఇచ్చుకుంటూ మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇది రోట్లో గానీ, గ్రైండర్‌లో గానీ వేసుకుంటే ఈ పిండి అనేది బాగా ఉరుమవుతుంది. మిక్సీలో వేసినప్పుడు క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది. టేస్ట్ బాగానే ఉంటుందండి. పిండి ఈ విధంగా నలిగితే సరిపోతుంది. ఇక ఈ పిండిని మనం తీసేసుకొని మామూలుగా మనం ఏ విధంగా ఇడ్లీలు వేసుకుంటామో అలా ఇడ్లీలా వేసుకోవాలండి. ఈ పిండి రుబ్బేటప్పుడు వాటర్ అనేది అస్సలు పోయకూడదండి. కాస్త 1, 2 స్పూన్లు చేత్తో చిలకరిస్తే సరిపోతుంది. ఇడ్లీలు వేసేటప్పుడు పిండిలో ఉప్పు గానీ, రవ్వ గానీ ఏమీ కలపవసరం లేదండి. గ్రైండర్‌లో తీసిన తర్వాత ఎలా తీసామో అలా వేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్‌లో ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి నొక్కి చూస్తే ఉడికాయా లేదా తెలిసిపోతుందండి. ఇక ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మనం ఒక ప్లేట్‌లోకి తీసుకుంటే తొందరగా చల్లారుతాయి. ఇడ్లీలన్నీ వేయడం పూర్తయిపోయిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల్లా ఇలా చేసుకొని పెట్టుకుంటే తొందరగా చల్లారుతాయండి. అలాగే మనకి మిక్సీలో వేసుకోవడానికి కూడా తేలిగ్గా ఉంటాయి. ఇవి చల్లారేలోపు మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందామండి. అర కేజీ పప్పుకి కేజీ బెల్లం పడుతుంది. మీరు కావాలంటే సగం పంచదార, సగం బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇందులో 1:30 గ్లాసు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ పాకాన్ని ఒకసారి వడపోసుకోవాలండి. మనం పాకం పట్టే గిన్నె వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ గిన్నెలోకి పాకాన్ని వడపోసేసి కాస్త ఉడుకు పట్టే వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకుని తర్వాత మంట తగ్గించుకొని ఈ బెల్లం పాకాన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోపు మనం పూర్తిగా చల్లారిన ఈ ఇడ్లీ ముక్కల్ని సగం వరకు మిక్సీ జార్‌లో వేసుకొని 2 పల్సులు ఇచ్చామంటే ఇలా రవ్వలా తయారవుతుందండి. మొత్తం ఇడ్లీ ముక్కలన్నిటిని ఈ విధంగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా మరీ ఎక్కువగా తిప్పవసరం లేదండి. మిక్సీలో వేసి ఒకసారి ఆన్ చేసి, ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఈ పాకం మనకి రెడీ అయిందా లేదా తెలియాలంటే ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఈ పాకాన్ని అందులో వేసి దగ్గరికి తీసుకొని చూస్తే అది ఉండలా అవ్వాలండి. అలా అయిందంటే గనక బెల్లం పాకం రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ! ఆ పెసర పొడిని ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా 2, 3 బ్యాచుల్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చండి. 1, 2 చెక్కల్ని మనం కొబ్బరి తురుము చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. కానీ కొబ్బరి వేయడం వల్ల ఈ బూరెలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. దానికోసం నేనిక్కడ వేయడం లేదు. ఈ విధంగా చేసుకున్న బూరెలు తక్కువలో తక్కువ వేసుకున్న 20 రోజుల పైనే నిల్వ ఉంటాయండి. రుచికి కూడా చాలా బావుంటాయి. కానీ పైన పెట్టే లేయర్ మాత్రం నేను చూపించిన పిండితో చేసుకోవాలండి. ఒకవేళ దోసల పిండితో వేస్తే మాత్రం అన్ని రోజులు నిల్వ ఉండవు. అలాగే అర స్పూన్ యాలకుల పొడి, పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఇక ఇది ఈ పూర్ణమంతా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఉడికేసరికి ఇది కాస్త దగ్గర పడుతుందండి. అప్పుడు ఫ్లేమ్‌ని తగ్గించుకొని, ఇది ఉండ అయ్యేంత వరకు మనం కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది రెడీ అయిందా లేదా ఎలా తెలియాలంటే, ఇలా ప్యాన్‌ని అంటుకోకుండా కదుపుతున్నప్పుడు సెపరేట్ అవుతుంది. ఇంకా చాలా టైట్‌గా ఉంటుందండి కదిపేటప్పుడు. అప్పుడు ఇలా ఒక గిన్నెలోకి కొద్దిగా
ఈ పూర్ణాన్ని తీసుకొని చల్లారిన తర్వాత ఇలా ఉండలా చేసి చూస్తే ఉండ అయిందంటే ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఉండల్లా చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ సోయపిండి కూడా చక్కగా పులిసిందండి. ఇలా పైదాకా వచ్చింది చూసారా? ఇందులో సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా పులిస్తే సరిపోతుందండి. ఇంకా మీకు వండడానికి టైం పడుతుంది అని బయట వదిలేస్తే ఈ పిండి మాత్రం పొంగి బయటకొచ్చేస్తుంది. అలాంటి టైంలో ఇలా ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత వండేంత వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. లేదంటే వాసన మారిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా దోసల పిండిలా ఉండాలండి. మీకు వండడానికి లేట్ అవుతుంది అన్న టైంలో మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. లేదంటే అవసరం లేదు. ఈ కలిపిన బ్యాటర్‌ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పూర్ణం ఉండల్ని ఈ బ్యాటర్‌లో డిప్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడెక్కిన తర్వాత అందులో బూరెల్లా వేసుకోవడమే. మనం ఎక్కువ క్వాంటిటీలో ఈ బూరెలు చేస్తున్నట్టయితే ఒక ఇత్తడి పళ్ళెంలో ఆయిల్ పోసి ఈ బూరెలు వండుకుంటే చాలా త్వరగా అవుతాయండి. బూరెలు కూడా చాలా నీట్‌గా వస్తాయి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీయే గనక కాస్త వెడల్పాటి ప్యాన్‌లో ఈ బూరెల్ని వండుతున్నాను. వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో వేగనివ్వాలండి. తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ, కదుపుకుంటూ బూరెలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇక వీటిని ఒక స్ట్రెయినర్‌లోకి తీసుకుంటే బూరెలు రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా నెక్స్ట్ బ్యాచ్ వేసుకొని అన్ని బూరెల్ని వండేసుకోవడమేనండి. ఇవి వండుకోవడానికి తేలికైన పద్ధతి ఏంటంటే ఈరోజు మధ్యాహ్నమే అంటే 11, 12 ఆ టైంలో పప్పు నానబోసుకొని ఇడ్లీలు వేసేసుకొని బెల్లం పాకం పట్టుకొని పూర్ణాన్ని రెడీ చేసేసుకోవాలి. ఇక మరుసటి రోజు ఉదయం వంట అయిన తర్వాత ఈ బూరెల్ని మనం తాయితీగా వండుకోవచ్చు. పడుకునే ముందు సోయపిండి కలుపుకుంటే టైం చక్కగా కుదురుతుందండి. బూరెలు కూడా చాలా తొందరగా అయిపోతాయి. ఒకవేళ వండేటప్పుడు పైన పెట్టిన సోయపిండి పలచనైనట్టు అనిపిస్తే 2 స్పూన్ల వరిపిండి వేసుకొని కలుపుకోండి, చక్కగా వచ్చేస్తాయి. అలాగే వెయ్యగానే అడుగున అంటుకున్నాయి అనిపిస్తే గనక మీరు ఆ వండే ప్యాన్ ఏదైతే ఉందో అది రెగ్యులర్‌గా ఆయిల్ ఫ్రైకి వాడేది కాకపోతే ఆ విధంగా అవుతుంది. కానీ 1, 2 వాయిల్ అయ్యేసరికి చక్కగా వచ్చేస్తాయండి. ఇబ్బందేముండదు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు ఈ రెసిపీ గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.